నా యొక్క జేబీఎండి నామస్సుమాంజలి. ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో కార్యక్రమానికి రావడం జరిగింది, పెళ్లి కార్యక్రమం. అదేవిధంగా మరి హెడ్ క్వార్టర్లో మరి గెస్ట్ హౌస్లో మరి స్థానిక టీబీఎఫ్ నాయకులు మరి నాకు నిరుపతి ఇవ్వడం జరిగింది. మరి మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో పాత జిల్లా ఇది. ఇక్కడ అంబేద్కర్ భవన్ ఉండే పోడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మాకు ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడినా. గతంలో జిల్లా రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు కూడా నా దృష్టికి తీసుకొచ్చాను. నేను అప్పుడే మన జిల్లా మంత్రి దామోదర్ గారికి అలాగే కలెక్టర్ గారికి మీ యొక్క మన మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ గారికి కూడా లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. వరకు ఈ సమస్య పరిష్కారం చేయడానికి చాలా కేటాయిస్తా, నేను ప్రపోజల్ పంపిస్తానని చెప్పడం జరిగింది. మరి ఆర్డీఓతో కలెక్టర్ గారితో ఆదేశాలు ఇచ్చినాం, తప్పకుండా సమస్య పరిష్కరించాలని చెప్పి మేము కోరిన వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మరి అల్లాదుర్గ మండలంలో బుడగంగాలపై జరిగిన దాడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం, తప్పకుండా దాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా భూపతిపూర్వ సమస్య విషయంలో సంజీవ్ది మరొక రెడ్డి అగ్రవర్ణాల్స్ అనే వ్యక్తి మరి ఆయన సర్వే నెంబర్ వేరే ఉంటే కూడా మరి ఇంకో సర్వేలోకి వచ్చి కబ్జా చేస్తున్నారని చెప్పి దృష్టికి వచ్చింది. మరి ఆర్డీఓ మేడం గారితో మాట్లాడినా తప్పకుండా సర్వేను పంపించి సర్వే చేయించి ఆ సమస్య పరిష్కారం చేసి నాకు మళ్ళీ అప్డేట్ ఇవ్వాలని చెప్పి కూడా మరి ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చినాం. ఏదేమైనా ఈ మధ్యకాలంలో మరి అన్ని జిల్లాలు తిరుగుకుంటూ మరి ఎస్సీ/ఎస్టీ సమస్యలపై మన అట్రాక్టివ్స్ కేసులు మరి ఆర్ఓఆర్ విషయంలో అన్ని జిల్లాల్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా మరి ఎస్సీ/ఎస్టీ సమస్యలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు కూడా మరి పక్కదారి పెడితే మరి ఉపేక్షించం, తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ధర్మంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. మరి ఎస్సీ/ఎస్టీ సమస్యలపై మరి మానవతత్వంతో ఆలోచించి మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆర్ఓఆర్ విషయంలో రూరల్ రిలేషన్ విషయంలో కూడా మరి తప్పకుండా రోస్టర్ పాటించాలని చెప్పి తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి స్టేట్ లెవెల్ కానీ జిల్లా లెవెల్ కానీ రివ్యూ మీటింగ్ చేసుకుంటూ మరి అన్ని ప్లేస్లలో మరి రిజర్వేషన్ సక్రమం అమలు చేయాలని చెప్పి మరి సప్లాన్లు పక్కదారి పట్టద్దని చెప్పి మరి ఎస్సీ/ఎస్టీ కేసు అర్హత వహించద్దు, మరి త్వరితగతిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, మరి ఎందుకు న్యాయం చేయాలి. మరి వాళ్ళ పరిహారం విషయంలో కూడా మరి ప్రభుత్వం దగ్గర ఏం పెండింగ్ ఉండకుండా మరి జిల్లా కలెక్టర్ నివేదిక తెప్పించుకొని మరి సత్వరమే వాళ్ళకందరూ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం మరి ఎస్సీ/ఎస్టీ కమిషన్ చొరవ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కులగణన విషయంలో మరి ప్రధానమంత్రి మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మరి ఇన్ని రోజుల నుంచి కూడా మరి ఏ ప్రభుత్వాలు కూడా మరి కులగణన చేయకపోవడం, మరి కులగణన చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నుంచి కూడా ఒక డిమాండ్ రావడం, మరి మేము కూడా మరి కులగణన విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరి కులగణన విషయంలో మేము కూడా సమీక్ష జరిగినప్పుడు తప్పకుండా కులగణన చేయాలి సార్, ఎందుకంటే కులగణన చేస్తేనే మరి స్థితిగతులు తెలుస్తాయి, ఎవరు ఎంత పర్సెంట్ ఉందని చెప్పి తెలుస్తుంది. ఇలా ఎస్సీ/ఎస్టీ సమస్యలు ఎస్సీలకు కూడా వర్గీకరణ కూడా కొన్ని గొడవలు అవుతున్నాయి. మరి కులగణన జరిగిందనుకో ఎవరు తమాషా ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. బీసీలు కానీ ఎస్టీలు కానీ నిధులు తమాషా నిధులు ఎట్లా కేటాయించాలి, ఎవరు ఎంత పర్సెంట్ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నామని కూడా తెలియాలంటే సమగ్రమైన కులసర్వ ఉండాలి. మరి జనాభా ఎక్కాలని కులసర్వ చేయాలని చెప్పి కూడా ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాన్ని మేము సహకరిస్తూ ఉన్నాం. కలెక్టర్లకు ఎస్పీలకు కూడా తగిన ఆదేశాలు ఇచ్చినాం. ఏమనంటే ప్రతి నెల చివరి వారంలో పోలీస్ స్టేషన్ తహసీల్దార్ పరిధిలో మన పౌరకుల జరపాలి, సివిల్ రైట్ జరిపి చైతన్యవంతంగా దాన్ని ప్రజెంట్ చేయవలసిన అవసరం ఉంది. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీ సమస్య జరపాలని చెప్పి మేము తగిన ఆదేశాలు ఇచ్చినాం. అందరు కలెక్టర్లకు ఎస్పీలకు కూడా మేము అయిన తర్వాత డివో రేట్ రాసినాం. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే సివిల్ రైట్ జరిపితే కూడా మొక్కుబడి జరుపుతూ ఉన్నాం. ఏంటంటే ఒక ఆర్ఐ పోవడము, ఒక తహసీల్దార్ ఆర్ఐ తహసీల్దార్ పంపడం, తహసీల్దార్ ఆర్ఐని పంపడం, ఆయనలో ఊళ్ళో సర్పంచ్ ఎంపీ కలవడం, ఆయన సత్కారం తీసుకొని మామానం రావడం అలా జరుగుతుంది. నేను జరగద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చిన సెంటర్ పాయింట్లో చావిడిలో ఈ సమావేశాలు జరపాలి. ఎందుకంటే పోతూరు దళిత వాళ్ళ పోయి కూర్చుంటూ రాసుకొని వస్తుంటారు, అది కరెక్ట్ కాదు. దళిత సమస్య ఉన్న దళిత వాళ్ళు ఎట్లా కూర్చుంటారు, మీరు జనరల్ వాళ్ళ కూర్చోవాలి. చావిడి కాను గ్రామ పంచాయతీ వద్దను ఒక చౌరస్తా వద్దను కూర్చుని సెంటర్ పాయింట్లో మీటింగ్ ఏర్పాటు చేసి అందరు ఆఫీసర్లను ఇన్వాల్వ్మెంట్ చేసి డివిఎంసీ మెంబర్లు ఇన్వాల్వ్ చేసి మన ప్రజలందరూ సెంటర్ పాయింట్ చైతన్యం కలిగి చేయాలని చెప్పి తగిన ఆదేశాలు ఇచ్చినాం. అట్లా ఎక్కడ కూడా అమలు కాకపోతే కూడా మా దృష్టికి తీసుకురండి, స్పెసిఫిక్గా తీసుకొస్తే తప్పకుండా అక్కడ తహసీల్దార్తో మాట్లాడతా, ఆర్డీఓతో మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా. ప్రతి నెల చివరి వారంలో మాత్రం
తహసీల్దార్ పరిధిలో పోలీసుల పరిధిలో ఈ యొక్క పౌరత్వ దినోత్సవం జరపాలని చెప్పి కూడా మేము తగిన ఆదేశాలు ఇచ్చినాం. మా దృష్టి తీసుకొస్తే కూడా స్పెసిఫిక్గా చేస్తే కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. చేసుకుంటా అందరు కలెక్టర్లతో ఎస్పీలతో నేను మాట్లాడి తప్పకుండా ఇది పౌరత్వ దినోత్సవం ప్రతి నెల చివరం జరిగేటట్టు మళ్ళొకసారి అన్ని కలెక్టర్లకు ఎస్పీలకు రిమాండ్ రాసుకుంటూ దీని మీద ఒక అవగాహన సదస్సు పెట్టి స్టేట్ లెవెల్లో కూడా ఒక వర్క్షాప్ పెట్టి కూడా ఇదన్నీ మన ఎస్పీలను కలెక్టర్ ఒక వర్క్షాప్ పెట్టి కూడా అందరికి జరిగే విధంగా ఒక పకడ్బందీ ప్రణాళిక తయారు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.